పూజకి వెళ్ళేటప్పుడు ఇది నా జన్మజన్మాంతర సుకృతం, ఇవాళ నేను షోడశోపచారాలతో భగవంతుడికి ఆరాధన చేస్తున్నాను, ఇన్ని కోట్ల ప్రాణులలో మనుష్య జన్మ ఎత్తినందుకు షోడశోపచారాలతో పూజ చేసే అదృష్టాన్ని నేను పొందాను, ఇతర ప్రాణులకి అధికారం లేదు. ఎంతటి గొప్ప భగవంతుడు, ఆయన యొక్క ఆరాధన నేను చెయ్యడం ఎంత అదృష్టం, నా కాలము ఎంత సద్వినియోగం అవుతోందని మీరు ముందు ఒక మంచి ఉత్తమ భావన పొంది వెళ్ళి కూర్చుని పూజ ప్రారంభం చేశారనుకోండి, మీరు పూజ ప్రారంభం చేసినప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. మీరు పూజకి రావడం కన్నా ఎంత తొందరగా అది పూర్తయిపోతుంది, నాకు ఎక్కువ సమయం వ్యక్తిగత విషయాలకు కావాలి, పూజకి ఎంత తక్కువ సమయం అవకాశం ఉంటే అంత తక్కువ సమయమే ఉండాలి. ఎప్పుడు పూర్తయిపోతుందన్న విషయంలో ప్రాధాన్యత భగవంతుని విషయంలో, పూర్తి అవ్వకుండా ఎంతసేపు అయినా గడపడానికి ప్రాధాన్యత వ్యక్తిగత విషయాలు భోగాల విషయంలో. అప్పుడు ఈశ్వర కృప కలగమంటే ఎలా కలుగుతుంది? ఉత్సాహం ఉంది అని చెప్పడం ఎలా సాధ్యం అవుతుంది? నీకు దేని యందు ఉత్సాహమో దాని యందు ఎక్కువ సమయం గడపడానికి సహజంగా ఇష్టపడతావు. నీకు అసలు ఒక కార్యమునందు ఎక్కువ సమయం వెచ్చించడానికి ఇష్టమే లేదు. తెల్లవారకట్ట లేవడం చాలా కష్టం నాకు, నేను తెల్లవారకట్ట లేవను, నేను 6 గంటలకు ఏదైనా కార్యక్రమం పెడితే నేను రాలేను, నా వల్ల కాదు అని అన్నాడు అనుకోండి, ఆయన 365 రోజుల్లో ఒక్కరోజు ఉదయం 6 గంటలకి లేచి ఒక మంచి కార్యక్రమం మీద ఉత్సాహంగా వెళ్ళలేని వాడి కోసం ప్రతిరోజు సూర్యుడు వచ్చి ఎందుకు ఉదయించాలి? అదే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః, కృతఘ్నుడు అని పేరు. ఉత్సాహం ఇది. ఎంత వయసు వచ్చింది? ఎంతకాలం నుంచి అనుభవిస్తున్నావు ఈ భోగాలు? ఎంతకాలం నుంచి పడుకుంటున్నావు ఇలా? ఈ ఒక్కరోజు లేచి ఈశ్వరారాధన కోసం సంతోషంగా వెళ్ళలేవా అని నా బోటిగాడు నన్ను నేను ప్రశ్నించుకుని ఉత్సాహమును పొందాలి ఈశ్వర కార్యమునందు. అది పొందలేదనుకోండి తనంత తానదేం రాదు. ఇప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, భక్తికి ముహూర్తములు ఉండవు. నేను ఇల్లు కట్టుకుంటానంటే ముహూర్తం ఉంటుంది, నేను శంకుస్థాపన చేస్తానంటే ముహూర్తం ఉంటుంది, పెళ్లి చేసుకుంటానంటే ముహూర్తం ఉంటుంది. నేను భక్తిగా ఉంటానండి ఎప్పటి నుంచి ఉండనని అడిగితే ఎవరు ముహూర్తాలు పెట్టరు. ఎందుకనంటే భక్తిగా ఉండడం నువ్వు ఉండాలి, దానికి ముహూర్తం పెడితే ఎట్లా ఉంటావు? అట్లా పెట్టడం సాధ్యం కాదు. అట్లాగే దానికి కారణం నీ మనసుని నువ్వు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేణ ఆత్మానం ఆత్మానవసాదయేత్, ఆత్మైవ ఆత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. నువ్వు ఏది శాశ్వతమో, దేని యందు ఆభిముఖ్యమును పొందాలో, ఏది గొప్ప ఐశ్వర్యమో నీకు తెలిసి ఉండాలి. అది నువ్వు వివేచన చేసుకుని దాని యందు అనురక్తుడవు కావాలి. అంతేకాని ఏ ఒక్కరోజైనా ఆలస్యమైపోతే బాధపడాలేమో కానీ ఏ ఒక్కరోజు లేవలేని స్థితిని పొంది ఇదే నా జీవన విధానం అనుకుని సంతృప్తి పడిపోతే అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఉండదు.